జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు 50 నుండి 100 ఎకరాల భూమిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లానులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, సొంగ రోషన్ కుమార్, మద్దిపాటి వెంకటరాజు, ఎస్పీ కేపీఎస్ కిషోర్, జేసీ పి దాతిరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్లు ఏటా 15 వృద్ధి రేటు లక్ష్యంతో జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, వచ్చే సమావేశం నాటికి విజన్ యాక్షన్ ప్లాన్ తుది ప్రణాళికను స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, చింతల్పూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని కోరారు. జాతీయ గ్రామీణోపాధి హామీ నిధుల ద్వారా రోడ్ల నిర్మాణం, ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఎస్పీ కేపీఎస్ కిషోర్ మాట్లాడుతూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పరిశ్రమల స్థాపనలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు. డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, జంగారెడ్గూడెం ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, ఎంవి రమణ, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ యూనిట్ల కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమరే గైడ్ చేసేస్తారు. ఇక్కడ దాని మీద కొద్దిగా తమ దృష్టి పెడితే ఏలూరుకి జంతువులకు కూడా ఉపయోగపడుతుంది. ఆటోనగర్ నానుకునే ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, పెద్ద ఇండస్ట్రీ తయారవుతుంది ఆ ఏరియా అంతా కూడా. దాని దట్ అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కూడా ఇది కూడా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఎవరితో ప్రాబ్లం లేకుండా టౌన్ టచ్ చేయకూడదు. సో మాకు మా స్ట్రెంత్ యూనిక్నెస్ ఏంటంటే మాకు ఇప్పుడు రైల్ రోడ్ ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల మాకు ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు కానీ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే అది ఒక బెనిఫిషియల్ ఉంటుంది సార్. రిసోర్స్ మొబిలైజేషన్ మెయిన్గా ఉండాలి సార్. అలాగే ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వైపు సార్ దానికోసం చెప్పి రిసోర్స్ మొబిలైజేషన్ అందరు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరితో ఒకరితో గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడతాం, మేము మాట్లాడతాం, దాని యొక్క ఇది ఉపయోగిస్తే ఉపయోగపడుతుంది. మన కుటుంబాలు ఐడెంటిఫై చేస్తాం సార్. మార్గదర్శకులు మాత్రం 12,556 కుటుంబాలు బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేస్తారు. Communication gap should not exist. He is the chairperson. The team should give him that kind of a support. కమ్యూనికేషన్ గ్యాప్ కనబడుతుంది నాకు ఇక్కడ. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీరు కూర్చుని ఈ పార్టీకి విజన్ ప్లాన్ అనేది క్లారిటీ లేకపోతే గౌరవ శాసనసభ్యులతో కూర్చుని 3వ తారీఖు జరిగింది సార్. 3వ తారీఖు జరిగినప్పుడు ఏం చెప్పండి, నెక్స్ట్ మీటింగ్లో 15 రోజులు పెడతాం కంటక రాత్రులు అన్నప్పుడు ఆ రోజున ఈ P4 గురించి మాట్లాడదామని అనుకున్నాం సార్. 12,556 చెప్తున్నారు కదండి. మనం చెప్పిన రాశారు సార్. ఇప్పుడు దాని మీద బుజ్జిగారు ఒక్క నిమిషం ఏ రాశారు చెప్పండి సార్. మీరు నాకు ర్యాండమ్గా చెప్పండి సార్. మీరు ఇప్పటివరకు మీరు కసరత్తు చేశారా? చెప్పండి. మీరు ఏలూరు గురించి ఏం యాక్షన్ ప్లాన్, విజన్ యాక్షన్ ప్లాన్ అనుకున్నారు చెప్పండి. 1 by 1 చెప్పండి. 3వ తారీఖు మీటింగ్లో మినిట్స్లో సార్ చెప్పి నేను కూడా ఎంటర్ చేశాను సార్. ఏం చెప్పారు, బ్యూటిఫికేషన్ ఏలూరు చేద్దామన్నారు సార్. ఉండండి. నెక్స్ట్ కాబట్టి 4-5 ఇంజిన్ కాలినాయి కాబట్టి ఆ పిల్లలందరూ కూడా స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు సార్. అవి పెట్టినట్టయితే సార్ ఎక్కువ ఏం చేసిందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు సార్. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది కోకో ఇండస్ట్రీ పెట్టుకోవచ్చని చెప్పారు సార్. ఆశ్రమం నుంచి రోడ్డు చెప్పాను కదా, బైపాస్ చెప్పాను సార్. నెక్స్ట్ సార్ మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మన ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెడతాం అనేది చెప్పున్నారు. అలాగే ఎంఎస్ఎంఈ ఇందాక ప్రభాకర్ గారు ఏదైతే చెప్పారో ఎంఎస్ఎంఈ కూడా నేను 2 ఎకరాలు ల్యాండ్ వాళ్ళని చూసి ఇక్కడ పెట్టమని మినిస్టర్ గారిని కోరాను, కానీ అది ఆచరణలో సాధ్యం అవ్వలేదు. మరి అలాంటిది పెట్టుంటే ఇక్కడ ఎక్కువ మంది, ఎందుకంటే దెందులూరు ఏలూరు నియోజకవర్గంలోనే ప్లస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ కనెక్షన్ విత్ ఆల్ కాన్స్టిట్యున్సీస్, ఇక్కడికి అన్ని ఏది ఉన్నా సరే 30 కిలోమీటర్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. మా ఐడియాస్తో మీరు పంచుకునే దానికి మీ ఐడియాస్తో మేము పంచుకుంటేనే ఒకటి అవుతుంది. మీరు అఫీషియల్గా 10 మంది దగ్గర తిరగలుగుతారు, మేము గ్రౌండ్ లెవెల్లో పెట్టుబడిదారుని మేము చూడగలుగుతాం. కాబట్టి ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదైతే ఇక్కడ ఉపయోగపడేదాన్ని ఏ అయితే వస్తున్నాయో మీకు చెప్తాం. దానికి సంబంధించి మీరు మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగితే
100% ఎదరికి తీసుకెళ్తానికి ఏలూరు నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పుడు ప్రభాకర్ గారిని మాది రెండు కలిసే ఉంటాయి. మీకు ఏదన్నా సైట్ దొరికినప్పుడు ఏలూరు దెందులూరు అనేది మీరేం ఆలోచించాలి. అవసరమైతే ఇద్దరం కలిపి అక్కడ పెట్టుకుంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి మాకు రెండింటికి కలిసి వస్తాయి. ఎందుకంటే హైవే అంతా కనెక్టివిటీ రెండు నియోజకవర్గాలకు కలిసి వస్తాయి. హైవే మీద ఎక్కువ అరేంజ్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. తప్పకుండా సార్. మేడం గారు కూడా ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉందో కనుక్కోమన్నారు మేడం సార్. ఆ ల్యాండ్ హోల్డింగ్ చూస్తున్నాం సార్. మాకు అక్కడ వేరే స్కోప్ లేదు సార్. అంటే చాలా మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ మంది ఉన్నారు. అందరూ మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. రెండోది మాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే సార్ టెంపుల్ టూరిజం సార్. అటు చిన్న తిరుపతిగా ద్వారకా తిరుమల చాలా ప్రసిద్ధి చెంది ఉంటుంది, అందరికీ తెలుసు. రెండవది ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు అక్కడికి వచ్చి దాన్ని చూసిన తర్వాత తక్షణం ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు సార్ ఆ టెంపుల్ డెవలప్మెంట్కి. అదేవిధంగా రీసెంట్గా తమరు క్యాబినెట్లో కూడా ల్యాండ్ కూడా కొంత టెంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడ టెంపుల్ టూరిజం ఇంప్రూవ్ చేయడానికి తగు చర్యలు అంటే ఒకటి మనకున్న గోల్డెన్ ఆపర్చునిటీ అన్నారు చేస్తారు. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు పాదయాత్రగా అక్కడికి టెంపుల్కి వస్తుంటారు. ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా తెలుసు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వస్తుంటారు. పైనుంచి అంటే ఏఐ ఆ టెక్నాలజీ 47 వరకు ఇప్పుడు బేసిక్ పవరు అలాగే డ్రింకింగ్ వాటరు ఇక్కడ వరకు నుంచి కింద నుంచి టాప్ వరకు ఎలా విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి 2047 అనేది అందరికీ ఇవాళ ఒక గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళి ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకుంది. మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ డాక్యుమెంట్లైనా కానీ ఫ్యూచర్లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడర్న్గా ఉండేట్లు దాన్ని తీర్చిదిద్దుతామని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అదే రకంగా అందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. మంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఒక చక్కటి వాతావరణం కూడా ఉండాలి. దానికి జిల్లా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయం గురించి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం. విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 40 నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్దాం అనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇతర ప్రాంతాలు ప్రత్యేకంగా ఇతర జిల్లాల్లో మన ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి, డ్రోన్ ఉపయోగించే విధంలో కానివ్వండి, వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉన్నాం. టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్దామని ఈ సందర్భంగా అందరం కూడా నిర్ణయించుకున్నాం.